హాయ్ అండి. ఎఫ్ఎల్పిలో కేవైసీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం ఎలా చూద్దాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి ఫస్ట్. సో అక్కడ ఫర్వెల్ లివింగ్ ప్రోడక్ట్స్ అని టైప్ చేసి నాకు వచ్చిన వెబ్సైట్ లింక్ని ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, తర్వాత లాగిన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లాగిన్ని ప్రెస్ చేస్తే మనకి ఇలా లాగిన్ వస్తుంది. ఇక్కడ మీ ఎఫ్బిఓఐడి లేకపోతే లాగిన్ ఐడి ఎంటర్ చేయండి. కింద పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకుంటారు కదా అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో. సో ఆ పాస్వర్డ్ని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ కేవైసీ పెండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ కేవైసీ అని చూపిస్తుందండి. సో లేకపోతే మామూలుగా మై అకౌంట్ కేవైసీ డాక్యుమెంట్స్ ఇప్పుడు చూసినట్టుగా సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి పైన కరెక్ట్ పద్ధతిలో ఎలా క్రాప్ చేయాలి, కింద రాంగ్ మెథడ్లో ఎలా ఉందనేది చూపించారు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే అడ్రస్ ప్రూఫ్ని సెలెక్ట్ చేసుకొని ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఎందుకంటే ఆధార్ని మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి, లేదు ఓటర్ ఐడి అంటే ఓటర్ ఐడి మీ ఇష్టం. ఇప్పుడు ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకున్నాం. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ని మనం ముందుగానే క్రాప్ చేసుకొని సో మన ఫైల్లో గ్యాలరీ కావచ్చు ఫొటోస్లో ఉంటుంది, దాన్ని జస్ట్ సెలెక్ట్ చేసుకోవడమే. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. అలాగే బ్యాక్ పార్ట్ అనమాట, ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రెండు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఫైల్స్, సో అడ్రస్ ఏదైతే కనిపిస్తుందో అది సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏజ్ ప్రూఫ్ అంటే పాన్ కార్డ్ కావచ్చు. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫైల్స్ మీద క్లిక్ చేస్తాం. సో అక్కడ ఉన్న పాన్ కార్డ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ పాన్ కార్డ్ ఉంది. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. సో కింద బాక్స్ ఉంది చూడండి, అక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ బాక్స్ చిన్నది కనిపిస్తుంది కదా, అక్కడ పాన్ కార్డు నెంబర్ ఇప్పుడు సపోజ్ CPNO02 ఇట్లా ఉంటుంది కదా, అది ఎంటర్ చేయాలి అక్కడ. ఓకే, అది ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ చూసాం కదా, సో ఇక్కడ టైప్ చేస్తున్నట్టు కనిపిస్తుంది చూడండి, ఇది పాన్ కార్డ్ నెంబర్ అనమాట. ఓకే, ఈ విధంగా టైప్ చేసి పూర్తిగా టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత కింద సేవ్ అండ్ సబ్మిట్ అని ఒక బటన్ కనిపిస్తుంది ఎల్లో కలర్లో. ఓకేనా, సో మనము ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సేవ్ అండ్ సబ్మిట్. ఓకే, సో ఇలా ఎంటర్ చేసేసాము. ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఈ విధంగా వచ్చింది. సేవ్ అంటే ఇక్కడ చూడండి, సేవ్ అండ్ సబ్మిట్ కొడితే సబ్మిట్ అని అడుగుతుంది. సో సబ్మిట్ చేసేయండి. కేవైసీ స్టేటస్ అనేది చూసుకోవచ్చు. ఓకే, అలాగే మీరు క్రాప్ చేసేటప్పుడు ఎలా క్రాప్ చేసుకోవాలి, కరెక్ట్ మెథడ్ రాంగ్ మెథడ్ చూసుకోండి. ఓకే, లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.